ఓం శాంతి. నేను ఒక చైతన్యమైన అవినాశి పవిత్రమైన ఆత్మను. ఈరోజు మనం మాయాజీత్ స్థితిని అనుభూతి చేద్దాం. నేను మాయాజీత్ ఆత్మను. నేనాత్మ. ఈ దేహమనే కుటీరంలో నేను ఆత్మ ఒక దివ్య సితార వలె ప్రకాశిస్తున్నాను. నేను మస్తకంలో మెరుస్తున్న సితార. నా దివ్య నేత్రంతో నా యథార్థ స్వరూపాన్ని చూస్తున్నాను. నేను ఆత్మ వేరు, ఈ దేహం వేరు. నేనిప్పుడు స్వయాన్ని దేహం నుండి భిన్నంగా చూస్తున్నాను. రెండిటిని వేర్వేరుగా అనుభవం చేస్తున్నాను. నేనాత్మ. సంపూర్ణ ఆత్మాభిమాని స్థితిలో స్థితమవుతూ ఉన్నాను. నేనొక చిన్న ప్రకాశ బిందువును. ఒక అద్భుతమైన శక్తిని నేను. ఇంత చిన్న బిందువునైన నాలో 84 జన్మల
అవినాశి పాత్ర నిండి ఉన్నది. నేను నిరాకారి ఆత్మను. నేను మాయాజీత్ ఆత్మను. నేనాత్మ. ద్వాపర యుగం నుండి 63 జన్మలుగా స్వయాన్ని దేహమని భావిస్తూ దేహ అభిమానంలో చిక్కుకొని మాయకు వశమై నేను నా యొక్క పవిత్రతను, నా శక్తులన్నిటినీ కోల్పోయాను. ఇప్పుడు ఈ సంగమయుగంలో తిరిగి నేను ఆత్మ మాయను జయించి నేను పోగొట్టుకున్న శక్తులన్నిటినీ పవిత్రతను తిరిగి సంపాదించుకోవాలి. నేనాత్మ సంపూర్ణ మాయాజీత్ ఆత్మను. పంచవికారాలనే మాయా రావణుడిపై నేను విజయం సాధిస్తున్నాను. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారం ఇవే నా పెద్ద శత్రువులు. ఈ 5 వికారాలనే శత్రువులపై నేనాత్మ భగవంతుని తోడు తీసుకుంటూ చాలా సునాయాసంగా విజయం సాధిస్తున్నాను.
నేనాత్మ పంచ వికారాలను జయిస్తున్నాను. ఇంకా వీటి యొక్క అంశములైన ఈర్ష్య, అసూయ, ద్వేషము, నిర్లక్ష్యము, సోమరితనము మొదలైన 10 వికారములను కూడా సమూలంగా భస్మం చేస్తున్నాను. నేనొక పవిత్ర బ్రాహ్మణ ఆత్మను. కాబోయే దేవతా ఆత్మను. ఆత్మనేన నాలో ఈ వికారాలు గాని, ఈ వికారాల యొక్క అంశములు గాని ఏ మాత్రము ఉండజాలవు. నా నుండి సమూలంగా తొలగిపోయాయి. కొన్ని క్షణాలు నేను స్వయాన్ని మాయాజీత్ స్థితిలో అనుభూతి చేస్తున్నాను. ఇలా మీరు కూడా మీ స్వయంలో ఉండే మాయ యొక్క రూపాన్ని పరిశీలించి ఆ బలహీనతను, ఆ వికారాన్ని, ఆ వికారం యొక్క అంశమును సమూలంగా సమాప్తం చేయండి. ఎదురుగా సర్వశక్తివంతుడైన పరమాత్మను దివ్య నేత్రంతో చూడండి. సర్వోన్నతుడు, పాపకటేశ్వరుడు, పతిత పావనుడైన పరమపితా శివ పరమాత్మ నుండి
పవిత్రత శక్తి కిరణాలు మరియు సర్వశక్తి కిరణాలు నాలో ప్రవేశిస్తూ నాలో ఉండే వికారాలన్నిటినీ భస్మం చేస్తున్నాయి. నేనాత్మ మాయాజీత్ ఆత్మగా అయిపోయాను. మాయా ప్రూఫ్ ఆత్మగా అయిపోయాను. ఇక నేనాత్మ మాయ యొక్క ఎలాంటి పరిస్థితికి వశం కాను. మాయ యొక్క ఏ వికారం యొక్క అంశానికి కూడా నేను వశం కాను. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. మాయ నాకు దాసీగా అయిపోయింది. మాయ నాకు సలాం చేస్తున్నది. నేను మాయాపతిగా అయిపోయాను. ఇక స్వప్నంలోనూ సంకల్పంలోనూ మాయ నన్నేమీ చేయలేదు. మాయ నా దగ్గరికి కూడా వచ్చేందుకు సాహసం చెయ్యలేదు. నేను మహావీర్ ఆత్మను. నేనాత్మ
నా యొక్క అనాది ఆది స్థితిలోకి వచ్చేస్తున్నాను. సంపూర్ణ పవిత్రంగా పరమ పవిత్రంగా పరమ శుద్ధంగా నేను ఆత్మ స్వచ్ఛంగా అయిపోయాను. ఇక నాలో ఎలాంటి వికారాలు లేవు. వికారాల యొక్క అంశములు కూడా లేవు. నేను మాయ నుంచి స్వతంత్రతను సాధించాను. మాయా పరతంత్రత సమాప్తమైపోయింది. నాపై ఇంతవరకు ఉన్న మాయా రాజ్యం సమాప్తమైపోయింది. ఇక నేనాత్మ స్వయంపై రాజ్యం చేస్తున్నాను. స్వరాజ్య అధికారిగా అయి కర్మేంద్రియాలకు అధికారిగా అయి ఈ దేహమనే రాజ్యంపై పాలన చేస్తున్నాను, కంట్రోలింగ్ చేస్తున్నాను. నేనాత్మ ఇంతవరకు నా పురుషార్థంలో ఆటంకం కలిగిస్తున్నటువంటి ఆ మాయా సంస్కారాన్ని సమూలంగా ఈ పవిత్ర యోగాగ్నిలో భస్మం చేస్తున్నాను.
నేను మాయాజీతాత్మను. నేను మాయాజీతాత్మను. నేనాత్మ. ఇప్పుడు నా యొక్క అవ్యక్త వతనం సూక్ష్మ వతనానికి వెళ్ళాను. నా మనస్సు బుద్ధి యొక్క శక్తితో నా దివ్య నేత్రంతో ఆ దివ్య లోకాన్ని చూస్తున్నాను. నా ఎదురుగా సంపూర్ణ రూపంలో అవ్యక్త బాప్ దాదా నా కోసమే ఎదురు చూస్తున్నారు. బాబా నన్ను చూడగానే బాబా నన్ను తన ఒడిలోకి తీసుకున్నారు. బాబా ఒడిలో చాలా సేఫ్టీని అనుభూతి చేస్తున్నాను. నేను బాబా ఒడిలో మాయ నుండి పూర్తిగా సేఫ్టీగా ఉన్నాను, సురక్షితంగా ఉన్నాను. బాబా ఛత్ర ఛాయలో నేను మాయా ప్రూఫ్గా ఉన్నాను. బాప్ దాదా నా చేతిని తీసుకొని నా చుట్టూ
ఒక శక్తిశాలి రేఖను గీస్తూ ఉన్నారు. బాబా నా చేత్తో గీయిస్తున్నారు. ఒక రక్షణ రేఖను గీస్తూ ఉన్నారు. నేను ఫరిస్తా. ఈ సర్వశక్తులతో కూడుకున్న ఈ రక్షణ రేఖ లోపల నేను పూర్తి సురక్షితంగా ఉన్నాను. మాయ అసలు లోపలికి కూడా ప్రవేశించలేదు. మాయ దూరం నుండే పారిపోతూ ఉన్నది. మాయకసలు నా దగ్గరకు వచ్చేందుకే ధైర్యమే లేదు. నేనంతటి శక్తిశాలి ఫరిస్తాగా అయ్యాను. ఇంతవరకు నా జీవితంలో మాయ అనేక రకాలుగా నాకు అనేక రకాలైన అనుభవాలను కలిగిస్తూ అనేక రకాలైన పరీక్షలను పెడుతూ నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. నన్ను అనుభవీ మూర్తిగా చేసింది. ఇంతవరకు ఏదైతే జరిగిందో అంతా నా కళ్యాణం కోసమే జరిగింది. ఇందులో నాకు ఎలాంటి అకళ్యాణమూ లేదు. ఎలాంటి అకళ్యాణము లేదు. ప్రతి ఒక్క విషయంలో
కళ్యాణమే ఇమిడి ఉన్నది. నేను మాయాజీత్ ఫరిస్తాను. నేను మాయాజీత్ ఫరిస్తాను. నేను మాయాజీత్ ఫరిస్తాను. మాయ నన్ను అసలు టచ్ కూడా చేయలేదు. నేనాత్మ. ఇప్పుడు సూక్ష్మవతనం నుండి ఒక్క సెకండ్లో నా మధురమైన ఇంటికి చేరుకున్నాను. బంగారు వర్ణలోకానికి చేరుకున్నాను. దివ్య ప్రకాశవంతమైన నా ఇంటికి నేను చేరుకున్నాను. నా దివ్య నేత్రంతో నిర్వాణ ధామాన్ని చూస్తున్నాను. ఎంత సైలెన్స్గా ఉన్నది. ఎంత నిశ్శబ్దంగా ఉన్నది. ఎలాంటి శబ్దము లేదు. ఈ దివ్యలోకం ఎర్రని ప్రకాశంతో వ్యాపించి ఉన్నది. ఆహా! ఎంత సుందరమైన అతీతమైన లోకమిది. ఎంత పవిత్రత ప్రకాశం వ్యాపించి ఉన్నది. నేనాత్మ. ఇప్పుడు నేను స్వయాన్ని పరమాత్మకు అతి సమీపంగా
చూస్తున్నాను. బాబా యొక్క దివ్య ప్రకాశ రూపాన్ని చూస్తున్నాను. బాబా నుండి కోటాను కోట్ల ప్రకాశ శక్తి తరంగాలు నలువైపులా ప్రసరిస్తూ ఉన్నాయి. విశ్వమంతటా వ్యాపిస్తున్నాయి. బాబా కిరణాలు నాపైన పడుతూ నా నుండి కూడా విశ్వాత్మలందరికీ ప్రసరిస్తున్నాయి. ఈ ప్రకాశ కిరణాలు విశ్వాత్మలందరికీ ముక్తి, జీవన్ముక్తి యొక్క దారిని చూపిస్తూ ఉన్నాయి. అందరూ తమ యొక్క సత్యమైన తండ్రి వద్దకు వస్తున్నారు. తండ్రి నుంచి తాము పోగొట్టుకున్న వారసత్వాన్ని తిరిగి సంపాదించుకుంటున్నారు. ఇదే దృశ్యమును చూస్తూ ఉండండి. ఆత్మలందరూ తృప్తి చెందుతున్నారు. ఓ నా అతి ప్రియమైన శివ బాబా, ఓ నా పరమ ఇంద్రజాలికుడైన శివ బాబా, మీరు నా జీవితంలో ఎంత ఇంద్రజాలం చేశారు బాబా. ఓ
పూర్తి కళాహీనుడిగా అయిపోయిన నన్ను పదహారు కళ సంపూర్ణంగా చేస్తూ ఉన్నారు. గవ్వ సమానంగా మారిపోయిన నన్ను వజ్ర సమానంగా చేస్తూ ఉన్నారు. బాబా, మధురమైన బాబా, మీరు నాపై ఎంత దయ చూపించారు. మీ వంటి ప్రియమైన వారు ఈ మొత్తం జగత్తులోనే ఉండరు. బాబా, మీరు నన్ను ఎంత ఉన్నతంగా చేస్తున్నారు. మీరు చేసిన మేలును నేను ఎన్నడూ మరవలేను. బాబా నుండి అనంత శక్తిశాలి తరంగాలు నన్ను సోకి నన్ను సంపూర్ణ మాయాజీత్ ఆత్మగా చేస్తున్నాయి. బాబా యొక్క పవిత్రత తరంగాలు నన్ను మాయ నుంచి సంపూర్ణంగా ముక్తుడిగా చేసేసింది. బాబా, ఇక నేను కలలో కూడా సంకల్పంలో కూడా మాయకు వశం కాను. మాయా స్వభావ సంస్కారాలకు వశం కాను. ప్రతి అడుగడుగులో మాయాజీత్గా చూపిస్తాను. మిమ్మల్ని ప్రత్యక్షం చేస్తాను బాబా. నేను ఆత్మ. ఇదే మాయాజీత్ స్థితితో
నిర్వాణ ధామం నుండి నెమ్మది నెమ్మదిగా సూక్ష్మవతనాన్ని దాటి తిరిగి సాకార వతనంలోకి నా స్థూలమైన శరీరమనే గృహంలో ప్రవేశిస్తున్నాను. నా భృకుటి ఆసనంపై చేరుకున్నాను. మాయాజీత్ ఆత్మనైన నేను వ్యక్త ప్రపంచంలో వ్యక్త శరీరంలో ఉంటూ కూడా అన్ని కర్మలను చేస్తూ కూడా ప్రతి క్షణం మాయాజీత్ స్థితిని అనుభూతి చేస్తూ ఉంటాను. ప్రతి అడుగడుగులో మాయాజీత్ స్థితిని అనుభూతి చేస్తూ ఉన్నాను. ఇతరులలో ఉండే మాయను కూడా పారద్రోలుతూ ఉన్నాను.